హలో స్టూడెంట్స్, మనము ఈరోజు స్ట్రైటెడ్లో 8 మార్క్స్ గురించి చెప్తున్నాము. 8 మార్క్స్ అంటే మనకు February 23rd నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. పబ్లిక్ ఎగ్జామ్కు ఏ క్వశ్చన్స్ వస్తాయో అవి స్ట్రైట్ లైన్లో 8 మార్క్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఏపీ స్టూడెంట్స్కు కొత్త సిలబస్ 8 మార్క్స్ మార్చి 2023 పబ్లిక్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ లో మనకు స్ట్రైట్ లైన్ నుంచి ఒకటి వస్తాయి. ఓకేనా, చూడండి. ఫస్ట్, ఇఫ్ P and Q ఆర్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్స్ x cos theta minus y sin theta is equal to k into cos theta and x secant theta plus y cosecant theta is equal to k respectively, prove that p square plus 4 into q square is equal to k square. ఈ ప్రాబ్లము ఇప్పుడు కొత్త సిలబస్ వాళ్ళకైనా పనికి వస్తాయి, ఆల్రెడీ తెలంగాణ స్టూడెంట్స్కైనా ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే 8 మార్క్స్ కొన్ని సేమ్ ఉన్నాయి, ఇద్దరైనా చూసుకోవచ్చు. ఓకేనా, చూడమ్మా. ఇప్పుడు ఫస్ట్ మనకు ఈ క్వశ్చన్ చూద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ? పీక్యూ ఇచ్చినాడు, ప్రూవ్ దట్ పీ స్క్వేర్ ప్లస్ 4q స్క్వేర్ ఈక్వల్ టు k స్క్వేర్ అని చెప్తున్నాడు. ఫస్ట్ మనం ఇచ్చిన లైన్స్ తీసుకుందాము. ఫస్ట్ గివెన్ లైన్ చూడమ్మా, గివెన్ లైన్ ఏమి ఇచ్చాడమ్మా? ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా ఈక్వల్ టు కే కాస్ 2 థీటా. నేను ఏం రాసుకుంటా ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా ఈ వాల్యూ తీసుకొస్తున్నా, అంటే మైనస్ కే కాస్ 2 థీటా ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. ఇది ఏ ఫార్ములా ఉంది? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములా. అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ థీటా. బి ఈక్వల్ టు ఏమవుతుందా? సైన్ థీటా. సి ఈక్వల్ టు మైనస్ కే కాస్ 2 థీటా. చూడమ్మా, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ 0 ఫార్ములా ఉంది అనుకో. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ థీటా. బి ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ థీటా. సి ఈక్వల్ టు మైనస్ కే కాస్ థీటా. మనకి ఏమన్నాడు? పి అండ్ క్యూ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఒకటి పి ద length of the perpendicular from the origin 0, 0. P is the length of the perpendicular 0, 0 అంటే మనకు ఫార్ములా ఉంది. P ఈక్వల్ టు మాడ్యులస్ C బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్. P ఈక్వల్ టు మాడ్యులస్ సి అంటే ఏంది మనకు? మైనస్ కే కాస్ థీటా మైనస్ కే కాస్ 2 థీటా మాడ్యులస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఏ మీన్స్ కాస్ థీటా, ఏ స్క్వేర్ మీన్స్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్. బి మీన్స్ సైన్ థీటా, బి స్క్వేర్ మీన్స్ సైన్ స్క్వేర్ థీటా. పి ఈక్వల్ టు మనకు ఒక ఫార్ములా ఉంది. ఏది? therefore sin square theta plus cos square theta is equal to 1. ఇది మనం 10th క్లాస్ నేర్చుకున్నాం. sin square theta plus cos square theta is equal to 1 10th క్లాస్ నేర్చుకున్నాం. కాబట్టి ఇదంతా ఏమవుతుంది? మొత్తం 1 అవుతుంది. అంటే మాడ్యులస్ మైనస్ కే కాస్ 2 థీటా బై రూట్ 1. ఇప్పుడు చూడమ్మా, రూట్ 1. ఓకేనా. పి ఈక్వల్ టు మాడ్ అనేది నెగిటివ్ వాల్యూ తీసుకుంటున్నాం. ఇప్పుడు కే కాస్ 2 థీటా బై రూట్ 1 ఏమవుతుంది? 1 ఉంటుంది. అంటే కాస్ 2 థీటా బై 1 ఏమవుతుంది? కాస్ థీటా అవుతుంది. కాబట్టి పి ఈక్వల్ టు కే కాస్ 2 థీటా. పి వాల్యూ వచ్చింది. ఓకేనా. ఒక ఈక్వేషన్ తీసుకొని పి ఈక్వల్ టు కాస్ 2 థీటా కనుక్కున్నాను. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఏముంది మనకు? ఎక్స్ సెకండ్ థీటా ఉంది. కాబట్టి గివెన్ లైన్ ఎక్స్ సెకండ్ థీటా ప్లస్ వై
cosecant theta ఈక్వల్ టు కే. దీని ఎప్పుడు రాసుకోవచ్చు ఎక్స్ secant theta ప్లస్ వై cosecant theta మైనస్ కే ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. ఏ ఫార్ములా అనేది ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములా ఉందన్నమాట. ఈ అంటే ఏంది secant theta, బి అంటే ఏంది మా cosecant theta, సి అంటే కే. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు secant theta, బి ఈజ్ ఈక్వల్ టు cosecant theta, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే. ఇప్పుడు సేమ్ మనకు కూడా ఏమంటున్నాడు క్యూ ద length of the perpendicular from the origin 0, 0. కాబట్టి q ఈక్వల్ టు మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. q ఈక్వల్ టు మాడ్యులస్ సి అంటే ఏంటమ్మా మైనస్ కే బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ secant square theta ప్లస్ బి స్క్వేర్ cosecant square theta. చూడమ్మా మనకు లోవర్ క్లాస్ లో నేర్చుకున్నాం మనము secant thetaను 1/cos theta రాసుకోవచ్చు. అట్లానే cosecant thetaను 1/sin theta నేర్చుకున్నాం. గుర్తుపెట్టుకోండి secant thetaను 1/cos theta రాసుకోవచ్చు. అట్లే cosecant thetaను 1/sin theta రాసుకోవచ్చు. దాని ప్రకారం ఇక్కడ నేను రాస్తున్నంటే చూడమ్మా క్యూ ఈక్వల్ టు సి అంటే మాడ్యులస్ కే బై secant square theta అంటే secant thetaను 1/cos theta రాసుకోవచ్చు. ఇలా secant square theta రాసుకోవచ్చు 1/cos square theta అంటే రూట్ ఆఫ్ 1/cos square theta ప్లస్ cosecant thetaను 1/sin theta రాసుకోవచ్చు. ఇక్కడ cosecant square theta అంటే ఏమంది 1/sin square theta. అప్పుడు q ఈక్వల్ టు మాడ్ అనేది 5 కదా, మాడ్ అనేది ఏమిటి వల్ల వస్తుంది 5 అవుతుంది. అంటే k బై చూడమ్మా ఇక్కడ క్రాస్ sin square theta ఉంటే 1 sin square theta ప్లస్ cos square theta 1 cos square theta బై cos square theta into sin square theta స్క్వేర్ రూట్ ఆఫ్. నేను ఇప్పుడు దాకా చెప్పాను మీకు sin square theta ప్లస్ cos square theta ఏమవుతుంది 1 అవుతుంది. అంటే ఇక్కడ sin square theta ప్లస్ cos square theta ఏమవుతుంది 1 అవుతుంది. అంటే q ఈక్వల్ టు చూడు మా ఇక్కడ కనిపిస్తుందా q ఈక్వల్ టు ఇక్కడ రాస్తాడు మా q ఈక్వల్ టు చూడు ఇక్కడ కనిపిస్తుందా చూడు ఒకసారి చూడండి మా ఓకే చూడమ్మా q ఈక్వల్ టు k బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఏమవుతుంది sin square theta ప్లస్ cos theta 1/cos square theta into sin square theta హోల్ స్క్వేర్ రాసినప్పుడు చూడు లాస్ట్ ఆన్సర్ వచ్చేసింది మనకు q ఈజ్ ఈక్వల్ టు k బై ఇది ఏమవుతుందమ్మా రూట్ 1 బై కింద ఏమవుతుంది cos theta into sin theta రూట్ హోల్ స్క్వేర్. రూట్ కు స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఈ వాల్యూ ఏముందంటే పైకి పోతుంది. రూట్ 1 అంటే 1 అంటే q ఈక్వల్ టు k ఇంటూ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. గుర్తుపెట్టుకో సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. మనకు q వాల్యూ వచ్చింది, ఏమొచ్చింది p వాల్యూ వచ్చింది. ఇంకా మనకి ఏం కావాలమ్మా 4p² కావాలా. ఓకేనా 4p². చూడండి ఇప్పుడు షో దట్ ఏమంటున్నాడు p² ప్లస్ 4q² ఇచ్చుకోండి k² అంటున్నాడు. అప్పుడు p² ప్లస్ 4k² ఈక్వల్ టు ఇది రాబట్టాలి. చూడండి ఎంత సింపుల్. p² అంటే p అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ k cos 2θ అంటే స్క్వేర్ అంటే k². ఓకేనా cos స్క్వేర్ 2θ ప్లస్ 4 ఇంటూ k కాదు మా q సారీ మా q p² ప్లస్ 4q² ఈక్వల్ k² అన్నాడు. q అంటే మనకి ఏమొచ్చింది చూడమ్మా q² అంటే k ఇంటూ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా
హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడమ్మా, కే స్క్వేర్ కాస్ స్క్వేర్ 2θ ప్లస్ 4 ఇంటూ దీని స్క్వేర్ చేయమ్మా, కే స్క్వేర్ కాస్ స్క్వేర్ θ సైన్ స్క్వేర్ θ. ఇక్కడ కొంచెం బాగా గమనించమ్మా, చూడమ్మా ఇక్కడ కే స్క్వేర్ కాస్ స్క్వేర్ 2θ ప్లస్ చూడమ్మా ఇక్కడ కే స్క్వేర్ ముందర రాస్తున్నా, కే స్క్వేర్ 4 ఉంది ఇక్కడ, 4 ఏం రాసుకోవచ్చమ్మా, 2 స్క్వేర్ రాసుకోవచ్చా? నేను దీని ఏం రాసుకుంటా అంటే 4ను చూడమ్మా ఇక్కడ 2 ఇంటూ కే స్క్వేర్ ముందర రాసిన 4ను 2 కాస్ స్క్వేర్ θను కాస్ θ సైన్ స్క్వేర్ θను సైన్ θ హోల్ స్క్వేర్ రాసుకున్నాం. చూడమ్మా ఇప్పుడు హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 కాస్ స్క్వేర్ θ సైన్ స్క్వేర్ θ. ఎందుకు రాసండి ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంది, సైన్ 2θ ఇజ్ ఈక్వల్ టు 2 కాస్ θ ఇంటూ సైన్ θ ఫార్ములా ఉంది, దానికోసం రాసాను. అంటే దీని బదులు మనం రాసుకోవచ్చు సైన్ θ రాసుకోవచ్చు. అంటే కే స్క్వేర్ కాస్ స్క్వేర్ 2θ ప్లస్ కే స్క్వేర్ ఈ మొత్తం బదులు రాసుకోవచ్చు సైన్ 2θ రాసుకోవచ్చు, సైన్ 2θ. ఈడ కే స్క్వేర్ ఈడ కే స్క్వేర్ ఉంది మా కామన్, కే స్క్వేర్ కాస్ స్క్వేర్ 2θ ప్లస్ సైన్ స్క్వేర్ 2θ. చూడు మరి ఎట్లుంది, సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ ఇది ఏమవుతుంది 1 అవుతుంది, కాబట్టి మొత్తం ఏమవుతుంది 1 అవుతుంది. అంటే కే స్క్వేర్ ఇంటూ 1 అంటే కే స్క్వేర్ ఏంటంటే కే స్క్వేర్ వచ్చిందే మనకు ఏమొచ్చింది, పీ స్క్వేర్ ఈక్వల్ టు కే స్క్వేర్ వచ్చింది. కాబట్టి ఆన్సర్ రాసుకో, పీ స్క్వేర్ ప్లస్ 4q స్క్వేర్ ఈక్వల్ టు కే స్క్వేర్. 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకో, బోర్డు సరిపోకుండా సన్నగా రాసిమ్మా, కొంచెం ఒకటిసారి 2 సార్లు ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకో. మనకు పీ వాల్యూ క్యూ వాల్యూ వచ్చింది, క్యూ వచ్చింది, పీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ క్యూ స్క్వేర్ అంటున్నాడు. పీ అంటే ఏమొచ్చింది మనకు కే ప్లస్ కాస్ θ, కే స్క్వేర్ కాస్ స్క్వేర్ θ ప్లస్ 4 ఇంటూ క్యూ. క్యూ అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ, క్యూ ఎక్కడ వచ్చింది మనకు, క్యూ ఈజ్ ఈక్వల్ టు చూడు, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా క్యూ, ఇదే క్యూ, ఇది క్యూ ఏమొచ్చింది మనకు కే కాస్ θ ఇంటూ సైన్ θ హోల్ స్క్వేర్. అంటే కే స్క్వేర్ కాస్ స్క్వేర్ θ ప్లస్ 4 హోల్ స్క్వేర్ కాబట్టి కే స్క్వేర్ కాస్ స్క్వేర్ θ సైన్ స్క్వేర్ θ. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే కే స్క్వేర్ ముందర రాస్తున్నా, ఈ 4 ఏమనుకున్నానంటే 4 2 స్క్వేర్ ఏమవుతుంది 4 కదా, కాబట్టి ఈ 4 ఏమనుకుంటే 2 కాస్ స్క్వేర్ను కాస్ θ సైన్ స్క్వేర్ను సైన్ θ హోల్ స్క్వేర్ రాస్తున్నాను. స్క్వేర్ ఏమవుతుంది 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, కాస్ స్క్వేర్ θ సైన్ స్క్వేర్ అవుతుంది. మనకు ఫార్ములా ఉంది, ఏది సైన్ 2θ ఈక్వల్ టు 2 కాస్ θ సైన్ θ. కాబట్టి ఇదంతా అవుతుంది సైన్ 2θ. ఈడ కే స్క్వేర్ ఈడ కే స్క్వేర్ అమ్మా, కే స్క్వేర్ కామన్ ఇస్తాం అంటే కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ, సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఎంత 1, అప్పుడు కే స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే కే స్క్వేర్ వచ్చింది. అంటే 4p స్క్వేర్ ప్లస్ 4q స్క్వేర్ ఈక్వల్ టు కే స్క్వేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్క్స్, 8 మార్క్స్ కి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, ఓకేనా. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా, ఏ స్ట్రైట్ లైన్ through q of root 3 comma 2 makes an angle pi by 6 with the positive direction on the x-axis. If the straight line intersects the line root 3x minus 4y plus 8 equals 0 or the p, find the distance pq. pq యొక్క డిస్టెన్స్ కనుక్కుంటున్నాడు. ఈ ప్రాబ్లం మామూలుగా అయితే 2, 3 ఆర్ మెథడ్స్ చేయొచ్చు. నేను చెప్పే మెథడ్ ఏ మెథడ్ చెప్పానంటే పారామెట్రిక్ మెథడ్, చాలా ఈజీ మా. పారామెట్రిక్ మెథడ్ వేస్తే ఈ మెథడ్ చాలా ఈజీ. అట్లా కాకుండా వేరే మెథడ్ చేస్తే ప్రాబ్లం లెంతీగా ఉంటుంది, ఓకేనా. ఈ మెథడ్లో ఈ ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయమ్మా, 5/6 3π/4 60 degrees. సేమ్ మెథడ్, 3లో ఒకటి ఖచ్చితంగా రావచ్చు, కాబట్టి 3 చెప్తాను, ఇది ఒకటి అయిపోతాయి. నెక్స్ట్ ఇమేజ్ థీరం, ఫుట్ ఆఫ్ థీరం. నెక్స్ట్ ఇంకోటి tan θ is equal to m1 minus m2 by 1 plus m1 m2. చాలు, ఇక్కడ చెప్తే ఖచ్చితంగా ఒకటి ఓకేనా. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ మనం ఇచ్చిన పాయింట్స్ రాసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు, గివెన్ పాయింట్. సొల్యూషన్ చూడండి, గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడమ్మా, q is equal to root 3 comma 2. నెక్స్ట్ గివెన్ యాంగిల్, గివెన్ యాంగిల్ θ is equal to 5/6. 5/6 అంటే పై అంటే ఎంతమ్మా, ఇట్లా పై అంటే
180/6. 6 1 జా 6 3 జా అంటే 30 degrees. అంటే 5/6 అంటే ఎంత? 30 degrees. మనకు గివెన్ పాయింట్ రాసినాము, గివెన్ యాంగిల్ ఇచ్చినాడు. మనకి ఏం కనుక్కున్నాడు? ద డిస్టెన్స్ ఆఫ్ పీక్యూ అంటున్నా. పీక్యూ యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలి. కాబట్టి లెట్ పీక్యూ డిస్టెన్స్, మనం పీక్యూ యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలి. పీక్యూ యొక్క డిస్టెన్స్, నేను పీక్యూ డిస్టెన్స్ ఏమనుకుంటున్నా అంటే ఆర్ అనుకుంటున్నాను. పీక్యూ యొక్క డిస్టెన్స్ ఏమనుకుంటా? ఆర్ అనుకుంటున్నాం. ఇప్పుడు చూడమ్మా, మనం పారామెట్రిక్ మెథడ్ ఇస్తాం. పారామెట్రిక్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ ఆర్ సైన్ థీటా. చాలా ఈజీ మెథడ్ మరి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సరే సార్ నువ్వు ఈక్వేషన్స్ చెప్పావు కరెక్టే, x1 ఎక్కడ తీసుకోవాలా, y1 ఎక్కడ తీసుకోవాలా, ఆర్ వాల్యూ ఎక్కడ తీసుకోవాలా, థీటా వాల్యూ తీసుకోవాలి. మనకు పాయింట్ ఇచ్చాడు మా, గివెన్ పాయింట్ q ఆఫ్ √3, 2 ఇచ్చాడు. కాబట్టి దీన్ని x1 అనుకున్నాం, దీన్ని y1 అనుకున్నాం. ఓకేనా? x1 అంటే √3 ప్లస్ ఆర్ తెలియదు, ఆర్ కాస్ థీటా. థీటా అంటే తెచ్చండి మా 30 degrees. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ ఆర్ కాస్ 30. మరి కాస్ 30 వాల్యూ కావాలా? కాస్ 30 అంటే ఎంత? √3/2. గుర్తుపెట్టుకో, కాస్ 30 √3/2 అంటే x ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ √3 ఇంటూ ఆర్, √3r/2. ఇది x వాల్యూ వచ్చింది. నెక్స్ట్ చూడమ్మా, y ఈజ్ ఈక్వల్ టు y1 అంటే ఎంతమ్మా? 2 ప్లస్ ఆర్ సైన్ థీటా. థీటా అంటే ఎంతమ్మా? 30 degrees. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ సైన్ 30 1/2 అంటే y ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ ఇంటూ 1 r/2. అంటే నీకు ఈ x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. x వాల్యూ, y వాల్యూ వచ్చింది. మనకి ఏమంటున్నాడు? ద స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్ట్ అంటాడు. మనం ఏం కనుక్కోవాలమ్మా ఇప్పుడు? చూడమ్మా, హియర్ P లైస్ ఆన్ ద లైన్. ఏ లైను? మనకు లైన్ ఇచ్చాడు ఒకటి, √3x మైనస్ 4y ప్లస్ 8 ఈక్వల్ టు 0. అంటే ఇదంతా x వాల్యూ, ఇది y వాల్యూ. దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. √3x మైనస్ 4y ప్లస్ 8 ఈక్వల్ టు 0. √3x, x అంటే ఈ వాల్యూ, ఇది √3 ప్లస్ √3r/2 మైనస్ 4 ఇంటూ y. y అంటే ఇది వాల్యూ 2 ప్లస్ r/2 ప్లస్ 8 ఈక్వల్ టు 0. √3x అన్నాడు, x వాల్యూ రాశాను, మైనస్ 4 ఇంటూ y అంటే ఈ వాల్యూ ప్లస్ 8 ఈక్వల్ 0. ఇప్పుడు చూడమ్మా, √3 ఇంటూ √3 √9. చూడమ్మా ఇక్కడ √3 ఇంటూ √3 అంటే √9. √9 అంటే ఎంత? 3, 43 ప్లస్ √3 ఇంటూ √3 √9 అంటే 3r/2. నెక్స్ట్ దీద్దమ్మా, మైనస్ 4 ఇంటూ 2 8 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4r/2 ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే అంటే -8 ప్లస్ 8 క్యాన్సిల్. నెక్స్ట్ చూడు, ఇంకా మిగిలింది 3 ప్లస్ 3r/2. నెక్స్ట్ చూడు, ఇక్కడ ప్లస్ మైనస్ కదా ఇక్కడ, సారీ, మైనస్ 4 2 జా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4r/2 ఈక్వల్ టు 0. చూడు మా 3 ఇక్కడ -4r ఉంది, ప్లస్ 3r ఉంది. -4r లో 3 పోతే అంటే 4 లో 3 పోతే ఏంది? మైనస్ r/2 ఈక్వల్ టు 0. ప్లస్ 3 ఉంది, మొదలు అవుతుంది -3 అంటే మైనస్ r/2 ఈక్వల్ టు ప్లస్ 3 అవుతే -3 మైనస్ మైనస్ క్యాన్సిల్, r ఈక్వల్ టు 2 అవుతున్న పోతే 3 ఇంటూ 2 ఒకటే, r ఈజ్ ఈక్వల్ టు 6. r ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6. మనకి ఏం కావాలా? PQ ఈక్వల్ టు r అంటే PQ ఈజ్ ఈక్వల్ టు r. PQ యొక్క డిస్టెన్స్ ఎంతమ్మా? 6. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు 8 మార్క్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు
ఈ ప్రాబ్లం మిస్ అయిన దానికి ఈ ప్రాబ్లంలో మనకి 3 ఉన్నాయి. ఇది కాకుండా ఇంకో ప్రాబ్లం, ఆ ప్రాబ్లం కూడా చెప్తాం, నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, ఏ స్ట్రైట్ లైన్ త్రో Q of 2, 3 మేక్స్ యాంగిల్ 3π/6 మా. ఇంతకుముందు యాంగిల్ చెప్తున్నాడు 5/6, ఇదే ఉంది 3π/6 విత్ ద నెగిటివ్ డైరెక్షన్. ఇంతకుముందు పాజిటివ్ డైరెక్షన్, నెగిటివ్ డైరెక్షన్ ఆన్ ద x axis the straight line intersect the line x plus y minus 7 equals 0 at P. Find the distance of P అన్నాడు. సేమ్ అదే ప్రాబ్లం, ఏమంటే చేంజ్ అవుతుంది. ఫస్ట్ చూడమ్మా, గివెన్ పాయింట్స్ రాసుకో. గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడమ్మా, Q is equal to 2, 3. ఇది ఒకటి x అనుకుంటావు, y అంటావు. నెక్స్ట్ గివెన్ యాంగిల్, యాంగిల్ ఏమంటాడు మనకు ఇక్కడ నెగిటివ్ అంటున్నాడు. నెగిటివ్ దాన్ని పాజిటివ్ వేసుకోవాలి. పాజిటివ్ వేసుకోవాలంటే ఏం రాస్తాం ఇక్కడ, యాక్చువల్ ఇచ్చింది గివెన్ యాంగిల్ θ is equal to 3π/6 ఇచ్చాడు. 3π/6 అయినా ఒక్క నిమిషం, 3/4 3π/4 6 కాదు 4 చూసుకోండి. 3/4 ఇచ్చాడు. ఏమంటున్నాడు, నెగిటివ్ అంటున్నాడు. కాబట్టి నెగిటివ్ డైరెక్షన్ రాడు, నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి దాన్ని పాజిటివ్లో మార్చుకోవాలి. ఎలా మార్చుకున్నాం అంటే θ is equal to π minus 3π/4 అంటే క్రాస్ మల్టిప్లై చేస్తున్నా, 4 into π 4π minus 3π/4. 4πలో 3π పోతే π/4, π2 వచ్చేసింది. అంటే θ is equal to π/4. π/4 అంటే ఎంతమ్మా, 180/4. అంటే నీకు 2 2s 2 9s 2 1s 245 అంటే ఎంత, 45 degrees. ఎంత, θ is equal to 45 degrees. ఏమంటున్నాడు, లెట్ PQ యొక్క డిస్టెన్స్ ఆర్, PQ యొక్క డిస్టెన్స్ కనుక్కున్నాడు. లెట్ PQ is equal to R. ఓకేనా. ఇప్పుడు చూడండి, పారామెట్రిక్ ఫార్మ్ అంటే ఏంది, x is equal to x1 plus r cos theta, y is equal to y1 plus r sin theta. పారామెట్రిక్ మెథడ్ వేస్తే చాలా ఈజీ మా ప్రాబ్లం. ఓకేనా. చూడమా ఇప్పుడు x is equal to x1 మనకు 2 పాయింట్స్ ఇచ్చు కదా, దాంట్లో ఒకటి x1 అనుకుంటే ఒకటి y1 అనమాట. అంటే 2 ప్లస్ r తెలియదు మనకు, కాబట్టి cos theta అంటే ఎంత, 45 degrees, cos 45 degrees. అప్పుడు x is equal to 2 plus r cos 45 1/√2 అంటే x is equal to 2 plus r/√2 x వచ్చేసింది. నెక్స్ట్ y చూడమ్మా, y ఈక్వల్ టు y1 అంటే ఎంత, 3 ప్లస్ r వాల్యూ తెలియదు, sin theta అంటే ఎంతమ్మా, 45 degrees. అంటే y ఈక్వల్ టు 3 ప్లస్ r sin 45 అంటే 1/√2. cos 45 అయినా sin 45 అయినా 1/√2. ఎందుకంటే 0 30 45 90 కాబట్టి మిడిల్ ఉంటుంది, కాబట్టి 1/5 ఏమవుతుంది, 1/√2. అంటే నీకు x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. కానీ మనకు ఏం తెలుసు, P లైస్ ఆన్ ద లైన్. అంటే ఈ x, y అంటే మనం ఏం రాస్తున్నాం ఇక్కడ, P of x, y is equal to 2 plus r/√2, 3 plus r/√2. xy రాసుకుంటాం, ఇది xy. కాబట్టి P లైస్ ఆన్ ద లైన్ ఏది మా, ఈ x ప్లస్ y minus 7 equal to 0. x plus y minus 7 equal to 0. చూడమ్మా, ఈ x plus y minus 7 equal to 0. x అంటే ఏందమ్మా, ఈ వాల్యూ అంటే 2 plus r/√2 ప్లస్ y అంటే ఏందమ్మా, 3 plus r/√2 minus 7 equal to 0. చూడమ్మా, కన్ఫ్యూజ్ కాకుండా ఇది చేద్దాం. ఫస్ట్ 2 plus 3 5 minus 7 రాసుకో, r/√2 plus r/√2 2r/√2 equal to 0. ఓకేనా. r/√2 plus r/√2 అయినా ఒక విషయమ్మా, r/√2/r/√2. చూడమ్మా, ఇప్పుడు -7లో 5 తీసేయమ్మా, అంటే -2 ప్లస్ 2r/√2
ఈ -2 వదిలేమో +2 అంటే 2r/√2 = 2. మనకు ఈక్వల్ ఉన్నప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే r/√2 = 1. r = √2. చూడండి, r = √2. ఎంత సింపుల్ వచ్చింది. మనకి ఏం కావాలా? PQ డిస్టెన్స్. PQ = మనకు r ఉన్నాం కాబట్టి PQ = r. PQ = √2. చూడండి, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఈజీ. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అడగచ్చు. ఎందుకు? సిలబస్ మారింది కాబట్టి. ఓకేనా? ఇంకో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కూడా సేమ్. కానీ ఆ ప్రాబ్లం ఏమంటే వాడు r ఇవ్వడు. ఎలా చేస్తాం చూద్దాం. చూడండి, నోట్ చేసుకోండి. హలో స్టూడెంట్స్, నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఆల్రెడీ 3 ప్రాబ్లమ్స్ మా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చేస్తానమ్మా. ఎందుకంటే కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వలన బోర్డు మీద కాకుండా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఏ స్ట్రైట్ లైన్ త్రో P of 3, 4 makes an angle of 60 degrees with the positive direction of the x-axis. Find the coordinates of the points on the line which are 5 units. ఏందమ్మా? 5 units. 5 units away from P. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ మనకు PQ డిస్టెన్స్ అంటుండే, ఇక్కడ 5 అంటున్నాడు. అంటే మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే r = r = 5 వేస్తాం. అదే మెథడ్. మీకు ఈ ప్రాబ్లం ఎట్లా అంటే పేజ్ నెంబర్ 188 మా టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 188 రోమన్ 3లో సెకండ్ ప్రాబ్లం ఎగ్జాంపుల్లో ఉంటుంది. పేజ్ నెంబర్ 188 రోమన్ 3లో సెకండ్ ప్రాబ్లం. ఓకేనా? టెక్స్ట్ బుక్లో. ఓకేనా? ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. చూడు, ఇప్పుడు దీని సొల్యూషన్ చెప్తాం. ఫస్ట్ ఏం రాసుకున్నామంటే సొల్యూషన్. చూడు, సొల్యూషన్ ఫస్ట్ ఏమి ఇచ్చాడు? గివెన్ పాయింట్ ఇచ్చాడు కాబట్టి గివెన్ పాయింట్ తీసుకోమ్మా. గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడమ్మా? P = 3, 4. ఒకటి x వాల్యూ అనుకోమ్మా, ఒకటి y వాల్యూ. యాంగిల్ ఇచ్చాడు కదా, యాంగిల్ ఎంత ఇచ్చాడు? 60 డిగ్రీ ఇచ్చాడు. కాబట్టి ద గివెన్ యాంగిల్ θ = 60 degrees. ఇంతకు ముందు అయితే పైలలో ఇచ్చాడు, ఇక్కడ డైరెక్ట్ ఇచ్చినాడు కాబట్టి నో ప్రాబ్లం. గివెన్ యాంగిల్ θ = 60 degrees. ఇప్పుడు మనకు r ఇచ్చాడు అంటే లెట్ మాడ్యులస్ r = 5. అంటే మాడ్యులస్ అంటే ఎంతమ్మా? మాడ్ అంటే ఏంది? మాడ్యులస్ x అంటే మనం రాసుకుంటాము +r - x అనుకుంటాం. ఇక్కడ మాడ్ అనేది +r- ఉంది కాబట్టి r = +r-5. అంటే r = ఏంది? +r-5. అంటే +r- అంటే ఏంది? r = ఒకసారి +5 తీసుకుంటాం, r = ఒకటి -5 తీసుకుంటాం. ఓకేనా? +r- అంటే అది మెయిన్. ఇప్పుడు ఏం చేస్తాము? పారామెట్రిక్ ఈక్వేషన్. పారామెట్రిక్ ఈక్వేషన్ చెప్పిన నీకు x = x1 + r cos θ. ఏముంది? +r-. y = y1 +r- r sin θ. చూడమ్మా, x = x1, ఇది x1 అనుకుంటాము, ఇది y1 ఇచ్చిన పాయింట్లో. x1 అంటే ఎంత? 3 +r- r. r అంటే ఇచ్చాడు మా 5. ఇంతకు ముందు 2 ప్రాబ్లమ్స్ లో మనకు r లే, ఇప్పుడు r ఇచ్చాడు కాబట్టి r = 5 cos θ. θ అంటే ఎంతమ్మా? 60 degrees. ఇప్పుడు x = 3 +r- 5 into cos 60 మా. cos 60 అంటే 1/2. cos 60 1/2. ఇది అలా పెట్టేసాను. ఓకేనా? అంటే x = 3 +r- 5 5/2. ఇది వచ్చింది మనకు. ఓకేనా? x వాల్యూ. నెక్స్ట్ y వాల్యూ చూడమ్మా. y = y1 అంటే ఎంత? 4 +r- r. r అంటే ఎంత? 5 sin θ. అంటే ఎంత? 60 sin 60. y = 4 +r- 5 sin 60 మా. sin 60 అంటే ఎంత? √3/2. sin 60 √3/2. చూడమ్మా, ఇప్పుడు y = 4 +r- 5 into √3/2. y వాల్యూ వచ్చింది. x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. ఇంతకుముందు మనకి ఏమిటంటే ఒక ఈక్వేషన్స్ ఉండే, ఆ ఈక్వేషన్లో ఈ x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్. కానీ ఇక్కడ ఈక్వేషన్ లే కాబట్టి ఏమంటాడు? r 5 units అవే ఫ్రమ్ P. అంటే Pలో ఏమి ఉంటాయి? P of x, y ఉంటాయి కదా,
ఈ ఎక్స్ కామ వై ఫైండ్ చేస్తున్నాడు. ఇంతకుముందు అయితే ఎక్స్ కామ వై ఇచ్చినాక ఒక ఈక్వేషన్ ఇస్తుంది, ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఓన్లీ పి ఆఫ్ ఎక్స్ కామ వై కనుక్కున్నాడు. అంటే పి ఆఫ్ ఎక్స్ కామ వై కనుక్కుంటాను చెప్పారు. ఇక్కడ మనకు ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంది, ఒకసారి ప్లస్ వాల్యూ తీసుకుంటాము, ఒకసారి మైనస్ వాల్యూ తీసుకుంటాం. అంటే ఫస్ట్ వన్ చూడమ్మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ తీసుకోమ్మా 3 ప్లస్ 5/2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 2 జా మాకు క్లాస్ కూడా చేయమ్మా 3 2 జా 6 ప్లస్ 5/2 అంటే 6 ప్లస్ 5 11/2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 11/2 సారీ 11/2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11/2 వచ్చింది ఒక కేసులో. ఇంకొక కేసు తీసుకుందాం. ఇప్పుడు ఏం తీసుకుందాం, ప్లస్ తీసుకుందాం, ఇప్పుడు మైనస్ తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 5/2 ఇక్కడ ప్లస్ తీసుకుందాం, ఇక్కడ మైనస్ తీసుకుందాం. 3 2 జా 6 అంటే 6 మైనస్ 5/2 6లో 5 అయితే 1/2 ఎంతమ్మా 1/2 వచ్చింది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా 1/2 చూడమ్మా, ఒక ఎక్స్ ఏమో 11/2 వచ్చింది, ఒక ఎక్స్ ఏమో 1/2 వచ్చింది. ఇప్పుడు చూడమ్మా ఇది చేద్దాం, ఇదంటే ప్లస్ ఆర్ మైనస్ చేద్దాం. y ఈక్వల్ టు ఒకసారి ప్లస్ చూద్దాం 4 ప్లస్ 5 ఇంటూ √3/2 y ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై అమ్మా, క్రాస్ మల్టిప్లై చేయాలి. 4 2 జా 8 ప్లస్ 5/√3/2 అంటే ఒకసారి ప్లస్ వాల్యూ ఇది వచ్చింది, ఇది 1. నెక్స్ట్ 2 చేయమ్మా, ఏం 2 ఏం చేస్తాం మైనస్ వాల్యూ. y ఈక్వల్ టు 4 మైనస్ ప్లస్ తీసుకున్నప్పుడు మైనస్ 5 ఇంటూ √3/2 అంటే y ఈక్వల్ టు 4 మైనస్ 5/√3/2 ట్రాన్స్ఫర్ చేస్తే 4 2 జా 8 మైనస్ 5/√3/2 అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా 8 మైనస్ 5 ఇంటూ √3/2 చూడు మనకు ప్లస్ తీసుకున్నప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 11/2 వచ్చింది, మైనస్ తీసుకున్నప్పుడు ఏమొచ్చింది మనకు మైనస్ తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. అలాగే ఇక్కడ y ప్లస్ తీసుకున్నప్పుడు 8 ప్లస్ 5 ఇంటూ √3/2 మైనస్ తీసుకున్నప్పుడు మనకి ఏం కావాలి, ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ కామా వై, పి ఆఫ్ ఎక్స్ కామా వై అంటే పి ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఒకసారి ప్లస్ వాల్యూ తీసుకో, ఒకసారి మైనస్. ప్లస్ వాల్యూ వచ్చింది 11/2, ఇక్కడ ప్లస్ వాల్యూ వచ్చింది 8 ప్లస్ 5 ఇంటూ √3/2 మైనస్ వాల్యూ మాది 1/2 8 మైనస్ 5 ఇంటూ √3/2 ఇది అయిపోయింది ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. ఈ ఖచ్చితంగా ఈ 3లో ఏదో ఒకటి గెస్ చేయొచ్చు ఇది, ఓకేనా. నెక్స్ట్ ఇమేజ్ థీరం పుటాపు థీరం మీద అడుగుతున్నాడు, అవి ఒక 2 ప్రాబ్లం చేద్దాం చూడండి ఒకసారి. నెక్స్ట్ చూడమ్మా, ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. గుర్తుపెట్టుకుమ్మా, మనకి ఇమేజ్ ఫుట్ ఉన్నాయి, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ద పాయింట్ -1, 3 టు ద లైన్ 3x - 4y - 16 = 0. ఇది ఒక ప్రాబ్లమ్. సేమ్ ఇది కూడా అంతే, ఇది ఏమంటే నెంబర్స్ మార్చి ఇది మీరు చేసుకోండి, ఇది మాత్రం మీరు హోంవర్క్ చేసుకోండి, ఇది మీరు చేసుకోండి, ఇది చెప్తున్నాను చూడమ్మా. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం అంటే మీకు ఫస్ట్ ఒక ఫార్ములా రామ్మా, ఫార్ములా వస్తే అయిపోయింది. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏ ఫార్ములా అంటే చూడమ్మా, h - x1/a ఈక్వల్ టు k - y1/b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ ఫార్ములా అన్నమాట. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం అన్నప్పుడు ఇది రావాలి, అంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం అంటే ఇది రావాలి. ఈ థీరం వచ్చిన తర్వాత ఇప్పుడు చూడు మనం, సార్ నువ్వు ఫార్ములా రాసినావు కరెక్టే ఉంది, కానీ ఇప్పుడు మనకు దీనిలో పాయింట్స్ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి చూడమ్మా. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, గివెన్ పాయింట్ రాసుకో, గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడమ్మా, p ఈజ్ ఈక్వల్ టు -1, 3 ఇది x1 ఇది y1 అనుకున్నాం. గివెన్ లైన్ ఇచ్చాడు, గివెన్ లైన్ ఏమి ఇచ్చాడమ్మా 3x - 4y - 16 = 0. ఇది ఏ ఫార్ములా ఉంది అనుకోవాలా, ax ప్లస్ by ప్లస్ c = 0 ఫార్ములా ఉంది అనుకో. అప్పుడు హియర్ a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు -4, c ఈక్వల్ టు -16. చూడమ్మా, a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు -4, c ఈక్వల్ -16. ఇప్పుడు మనకు x1 y1 తెలుసు, a b c తెలుసు, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం.
హెచ్ మైనస్ x1 అంటే ఎంత ఉందో -1 మైనస్ +1 బై ఏ వాల్యూ ఎంత ఉందమ్మా 3 ఈక్వల్ టు k మైనస్ y1 అంటే ఎంతమ్మా 3 బై b అంటే ఎంతమ్మా -4 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 a is 3 x1 means -1 plus b means -4 y1 means 3 c value -16 bracket close by a square means 3 square plus b square -4 whole square చూడమ్మా ఫార్ములాలు ఏమున్నాయి అవే సబ్స్టిట్యూట్ చేసిన అంతే ఏం చేయలేదు ఫార్ములాలు ఏమున్నాయి అవే సబ్స్టిట్యూట్ చేసిన ఓకేనా ఇప్పుడు సింపుల్ గా వేసుకుంటే వెళ్ళిపోతాం చూడమ్మా h plus 1 by 3 equal to k minus 3 by -4 equal to ఫస్ట్ బ్రాకెట్ లో ఉండేది చేయాలమ్మా మైనస్ బ్రాకెట్ అమ్మా 1 into -3 plus into minus 4 3 ja 12 -16 by 3 square 9 4 square 16 స్క్వేర్ చేసినప్పుడు మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది 16 చూడమ్మా ఇప్పుడు ఈ వాల్యూ బ్రాకెట్ లో ఉండేటువంటి ఫస్ట్ యాడ్ చేసుకుందాం -12 -16 -3 6 plus 2 8 8 plus 3 11 1 -31 అంటే h plus 1 by 3 equal to k minus 3 by -4 equal to మైనస్ ఇక్కడ బయట ఉంది ఇక్కడ ఉంది -31 by 9 plus 16 25 ఇక్కడ లోపల మైనస్ కదా -31 మైనస్ ప్లస్ అంటే మనకి ఏమొచ్చింది 31/25 వచ్చింది 31/25 అంటే చూడము ఇప్పుడు h plus 1 by 3 equal to k minus 3 by -4 equal to 31/25 వచ్చింది ఇప్పుడు మనకు h వాల్యూ కావాలా k వాల్యూ కావాలా ఈ రెండు వాల్యూ కనుక్కోవాలి ఈ రెండు వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు దీన్ని ఇది ఈక్వల్ చేసుకోమ్మా దీన్ని ఇలా ఈక్వల్ చేసుకోవాలి ఈక్వల్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది చూడు మా చెప్తున్నాడు h plus 1 by 3 equal to 31/25 దెన్ h plus 1 by 3 is equal to దీనికి ఈక్వల్ 31/3 ఇప్పుడు ఈ 3 అదిలో పంపించామా అంటే ఇది డినామినేటర్ ఉంది పై వద్దగా న్యూమరేటర్ ఉంది అంటే h plus 1 equal to 31 into 3/25 అవుతుంది అంటే ఈ h plus 1 equal to 3 1 ja 3 3 3 ja 9 95 93/25 వస్తుంది 93/25 ఇప్పుడు మనకు ఈ 1 ఉంది కదా ఈ 1 అదిలో పంపించాయి h is equal to 93/25 ఇక్కడ +1 ఉంది మాత్రం వద్ద -1 ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి h is equal to 93 minus 25 into 1 25/25 అంటే h is equal to మనకు 93 లో 25 తీసామా 93 లో 25 తీసేంత 68/25 అంటే h వాల్యూ అవుతుంది 68/25 అలాగే ఈ వాల్యూ ఏ వాల్యూ దీనికి వేస్తాం అంటే k minus 3 by -4 equal to 31/25 k minus 3 equal to ఇది అదలవుతుందమ్మా 31 into -4/25 k minus 3 is equal to చూడమ్మా 4 into 1 -4 ఫస్ట్ మైనస్ పక్కన పెట్టమ్మా 4 into 1 4 4 3 ja 12 124 మైనస్ -/25 అంటే k minus 3 is equal to 125 ఇప్పుడు ఈ k వాల్యూ -3 ఉందమ్మా అదలో పంపిస్తే +3 అవుతుంది అంటే k is equal to -3 ఉంది అదలో పోతే +3 3 minus 124/25 అంతే కదా -3 ఉంది అదలో పోతే +3 ఉంది ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయమ్మా k is equal to 25 into 3 ఒక 25 25 ఇంకో 25 50 ఇంకోటి 75 అంటే 75 minus 124/25 అంటే చూడమ్మా లాస్ట్ k ఈక్వల్ టు 125 లో 75 తీసేమ్మా ఇక్కడ 14 అనుకో 14 లైన్ పోతే 9 1 ఉంటాయమ్మా 11 అంటే ఎంత 10 లో 7 అయితే 4 49 ఎంత వస్తుంది అంటే ఏం 49 -14
మైనస్ 49/25 మైనస్ 49/25 చూడమ్మా హెచ్ కామా కే ఈక్వల్ టు 68/25 మైనస్ 49/25 ఇది మా ఏది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం. ఇలాగనే ఇమేజ్ థీరం ఉంది, అది కూడా చేసుకుందాం ఒకసారి చూద్దాం. ఓకేనా, చూడండి. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడు, ఫైన్ ద ఇమేజ్ మా ఇంతకుముందు చేసింది ఫుట్ ఇమేజ్ ఆఫ్ 3,8 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ప్లస్ 3y ఈక్వల్ టు 7. ఇది ఒక ప్రాబ్లమ్మా, ఇది సెకండ్ ప్రాబ్లం. ఇది మీరు హోంవర్క్ చేసుకోండి సేమ్ మోడల్. చూడమ్మా, ఇమేజ్ కి ఫుట్ కి ఒకే ఒక ఫార్ములా, జస్ట్ చేంజ్. ఇమేజ్ కు -2 వస్తుంది, ఫుట్ కు -2 రాదు. ఇప్పుడు ఇమేజ్ ఫార్ములా వెళ్తాం. ఏంది ఫార్ములా, h మైనస్ x1/a ఈక్వల్ టు k మైనస్ y1/b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది ఫుట్టుకుమా. ఇక్కడ ఇమేజ్ అన్నాడు కాబట్టి 2 రాస్తే అయిపోయా, ఇమేజ్ అయిపోతుంది. 2 లేకుంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం అంటే ఆ ఫార్ములా వస్తుంది. కానీ మనకి ఇమేజ్ అన్నాడు కాబట్టి -2 రావాలి. ఇది ఫార్ములా. చూడమ్మా, ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ పాయింట్ p is equal to 3,8. ఇది x1 అనుకో, ఇది y1. గివెన్ లైన్ ఏమి ఇచ్చాడమ్మా, x ప్లస్ 3y ఈక్వల్ టు 7. x ప్లస్ 3y ఇతరులకు వస్తే అమ్మా మన 7 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏ ఫార్ములా ఉంది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా. అప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా, హియర్ a ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 1, b ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 3, c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా -7. abc వచ్చింది. x1 y1 రాసుకో. x1 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, x1 3, y1 ఎంతమ్మా 8. abc వచ్చింది, x1 y1 వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది మనకు ఆన్సర్ వచ్చేది. h మైనస్ x1 అంటే ఎంతమ్మా 3 బై ఏ వాల్యూ అంటే 1 ఈక్వల్ టు k మైనస్ y1 అంటే ఎంతమ్మా 8 బై b అంటే ఎంతమ్మా 3 ఈక్వల్ టు -2 a1 x1 3 ప్లస్ by1 b3 y1 8 ప్లస్ c -8 -7 మా బై a స్క్వేర్ 3 స్క్వేర్ b స్క్వేర్ 8 స్క్వేర్. చూడండి ఫార్ములా లేదని అదే సబ్స్టిట్యూట్ చేసిన. ఓకేనా, h మైనస్ 3/1 ఈక్వల్ టు k మైనస్ 8/3 ఈక్వల్ టు -2. ఫస్ట్ బ్రాకెట్ లేదు ఉంటే చేసేయాలి, తర్వాత బయట తర్వాత మళ్ళీ వేసుకోవాలి. అంటే బ్రాకెట్ ఉన్నది 3 × 1 3 ప్లస్ 8 3 జా 24 -7. ఓకేనా, బై 3 స్క్వేర్ 9, 8 స్క్వేర్ మనకు ఒక్క నిమిషం అమ్మా, బి వాల్యూ ఎంత 3 కదా, 3 మా ఒక్క నిమిషం y1 బి వాల్యూ ఎంత 3 మా 3 స్క్వేర్, ఏ వాల్యూ 1 మా అంతే కదా. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్, బి స్క్వేర్ అంటే బి వాల్యూ ఎంత 3 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 మా, 3 స్క్వేర్ అంటే 9. ఓకే, 3 స్క్వేర్ 9. చూడమా ఇప్పుడు h మైనస్ 3/1 ఈక్వల్ టు k మైనస్ 8/3 ఈక్వల్ టు -2. బ్రాకెట్లో ఏమో ఫస్ట్ 24 ప్లస్ 3 27 -7 బై 9 ప్లస్ 1 10. ఓకేనా, నెక్స్ట్ h మైనస్ 3/1 ఈక్వల్ టు k మైనస్ 8/3 ఈక్వల్ టు -2. 27లో 7 పోతేమా 20/10. చూడమ్మా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 20 × 2 -40/10. 0 0 క్యాన్సిల్ అయిపోయాయి. అప్పుడు మనకు
ఏమొచ్చింది -4 అంటే h-3/1 ఈక్వల్ టు k - 8/3 ఈజ్ ఈక్వల్ టు -4. ఇప్పుడు మనకి h వాల్యూ కావాలా, k వాల్యూ కావాలా? అంటే h వాల్యూ కావాలంటే ఇది ఈక్వల్ చేసుకోవాలా, k వాల్యూ కావాలంటే ఇది ఈక్వల్ చేసుకోవాలి. 2 కేసులు చేసుకుంటే అయిపోయి రాసుకో. h-3/1 ఈక్వల్ టు -4, h-3 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 1 × -4 -4, h ఈజ్ ఈక్వల్ టు -4. ఈ -3 ఉంది అందులో పోతేమా +3, h ఈజ్ ఈక్వల్ టు -4లో 1 పోతేమా 1 -1, h ఏమొచ్చింది -1 వచ్చింది. నెక్స్ట్ అంటే k కనుకుందామా. k - 8/3 ఈక్వల్ టు -4, k - 8 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 4 3 జా 12, k ఈక్వల్ టు -12. ఇది -8 ఉంది అందులో పోతేమా +8 అంటే k ఈజ్ ఈక్వల్ టు -12లో 8 పోతేమా -4, k ఏమో -4 వచ్చింది, h ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. మనకి ఏం కావాలా, h, k ఈజ్ ఈక్వల్ టు -1, -4 అయిపోయింది. ఇది ఇమేజ్, అది ఫుట్. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఈజీగా మనకు అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇంకోటి.